ముందుగా డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఎవరన్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే ఇక్కడి నుంచి దొబ్బేయండి. మీరు పిల్లలు కదా, వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకోండమ్మా. మీకు ఈ వీడియోకి సంబంధం లేదు. ఎందుకంటే ఈ వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఏకిపారేస్తారని నాకు తెలుసు. నేను ముందుగానే చెప్తున్నా, ఈ వీడియో మీరు చూడొద్దు. చూస్తే మాత్రం కామెంట్ చేయొద్దు. ఎందుకంటే నాకు తెలుసు నేను చెప్పే మాటలు మీరు ఎలాంటి కామెంట్లు పెడతారు. సో పక్కకి వెళ్ళి హ్యాపీగా వెళ్ళి ఆడుకోపోండి. గోళీల ఆటలు కానీ బెచ్చాల ఆటలు కానీ ఓకే, వెళ్ళి ఆడుకోపోండి అమ్మా. హలో అల్లు అర్జున్, ఏంది నీకు ఇంత పొగరు, ఇంత యాటిట్యూడా? ఎవరు ముందు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి ఎవరు బాసు? నీకు నువ్వు బాస్ అయితే అసలు ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి కావాలి ఇవన్నీ? సినిమాలో పనికొస్తాయి అనుకుంటున్నావా? అసలు నీ ముందుంది ఎవరు? అసలు నేను హోస్ట్ చేస్తుంది ఎవరు? లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారిని ముందు పెట్టుకొని నీ కుప్పగంతులు. ఆయన తీసిన సినిమాలన్నీ లేవు నీ అనుభవం. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని పట్టుకొని? ఆయన ముందు అదే మాట్లాడేది. ఆ డైలాగ్ వేయచ్చా? ఎంత ఈగో అయితే వేస్తున్నావు? పుష్ప సినిమా దగ్గర పడుతుందని, పెద్ద లార్జ్ స్కేల్లో సినిమా తీస్తున్నారని నాటకాలు ఆడుతున్నావా? ఏమన్నా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయన డేర్ అంటే ఇంకా ఇష్టమా? అసలు ఎవడికి చెప్తున్నావు కహానీలు? అసలుకి ఈ గొడవ రేపింది నువ్వు. అసలు నువ్వు వచ్చింది నంద్యాల, తర్వాత నువ్వు నాకు ఇష్టమైతే వస్తానంది, నిన్ను ఎవడు అడగపోయినా. ఇప్పుడు నువ్వే వచ్చి పవన్ కళ్యాణ్ డేర్ అంటున్నావు. అసలు నీ ఫ్యాన్స్ని రెచ్చగొట్టింది నువ్వే. తర్వాత ఇప్పుడు పడుకోబెడుతున్నావు నీ సినిమా కోసం. వాళ్ళు సోషల్ మీడియా అమ్మ బూతులు తిట్టుకుంటూ ఉంటారు, కింద ఈ మాట చెప్పిన తర్వాత మళ్ళీ పొగుడుతూ ఉంటారు. అసలు ఎవరికి ఎవరు బానిసలు? ఇప్పుడు దా చూశారు కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి బాగా మండి ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకో కోణంలో మాట్లాడదాం. అల్లు అర్జున్ గారు ఫస్ట్ స్టార్టింగ్ గంగోత్రి సినిమాతోనే అమ్మ నా బుద్ధులు తిట్టించుకున్నారు. నిజం కదా, అది అందరికీ తెలుసు కదా. ఆయన లకారంతో తిట్టారు ఆయన్ని. ఏమని ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ యూట్యూబ్ స్ట్రైక్ వేసిద్దాం ఆ మాటలు. చాలా పెద్ద బూత్తో తిట్టారు. అసలు ఆయన యాక్టరే కాదన్నారు. ఆ రోజు ఎందుకు ఆ మాట అన్నారంటే, ఇండస్ట్రీలో అసలు ఇండస్ట్రీ వాళ్ళే ఆ మాట తీసుకొచ్చింది బయటికి. జనాలు పెద్దగా అనలా, కానీ ఇండస్ట్రీ వాళ్ళే తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే, ఆ టైంలో ఆల్రెడీ మెగాస్టార్ తర్వాత పవర్ స్టారు వెళ్తున్నాడు సినిమాని. ఆ టైంలో మళ్ళీ అల్లు అర్జున్ వస్తున్నాడు, తర్వాత రామ్ చరణ్ వస్తాడు, తర్వాత వీళ్ళందరూ వస్తూ ఉంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ బలగం పెరిగిపోద్దని చెప్పేసి కావాలని ఆయన తొక్కేద్దామని చూశారు. కానీ వెనకాల ఉంది ఎవరు? అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ కొడుకు, చిరంజీవి గారి ఇండస్ట్రీ రారాజు మేనల్లుడు. ఎవరు ఆయన? ఆయన తొక్కేద్దాం అనుకుంటే తొక్కించుకుంటాడా? అల్లు అర్జున్ గురించి చాలామందికి తెలియదండి. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా అంటే చాలా మంచి వ్యక్తి. నేను ఇందాక చెప్పినట్టు యాటిట్యూడ్, పొగరు, వీటి గురించి నేను తర్వాత మాట్లాడతా. ఎందుకంటే ఏంది ఇందాక వాడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కదా, వీడియో చివరిలో మాట్లాడతా దాని గురించి. నేను ఎందుకు అల్లు అర్జున్ గారి గురించి చెప్తానంటే, ఈరోజు అన్స్టాపబుల్ షోలో ఆయన ఏంటో చూపించాడు. చాలా మంచిగా, చాలా నీట్గా, చాలా ఉన్నతనంగా మాట్లాడాడు. అల్లు అర్జున్ గారు ఫ్రెండ్స్ అందరూ డబ్బు లేని వాళ్ళు తెలుసా మీ అందరికీ? డబ్బు ఉన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ కాదు. ఆయనకి ఫ్రెండ్షిప్కి ఎంత విలువిస్తాడో ఈరోజు అన్స్టాపబుల్ షోలో తెలిసింది. బెస్ట్ ఫ్రెండ్ సార్, నా లేకపోతే ఉండలేను. నా బెస్ట్ ఫ్రెండ్. ఆ మూమెంట్ నేను కనెక్ట్ అయ్యా. ఓ నీ అమ్మ మనలాంటివాడేరా బాబు అల్లు అర్జున్ కూడా. అంతేకాదు, నేషనల్ అవార్డు గురించి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే ఒక డైలాగ్ మాట్లాడాడు. తెలుగులో ఇంతవరకు నేషనల్ అవార్డు ఎవరికి రాలా. దాన్ని గెర్ర తీసుకొని ఈ అవార్డు నాకు కావాలి అంటే, పూరి జగన్నాథ్ గారు బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు గారితో చెప్పిస్తారు కదా, లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి, పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దెమ్మ తిరిగిపోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలానే ఉండాలి. యూత్ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే దాన్ని కొట్టేంత వరకు, ఆ గోల్ని కొట్టేంతవరకు నిద్రపోకూడదు అనమాట. సో అల్లు అర్జున్ గారు అలానే చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాకి లాకారంతో తిట్టించుకున్న ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ గర్వపడే రేంజ్కి వచ్చాడు. ఎక్స్పెషల్గా టాలీవుడ్లో ఫస్ట్ టాలీవుడ్ హీరో అనమాట. నేషనల్ అవార్డు విన్ అయింది అది ఒక్క సినిమాతోనే. నేను 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను యూట్యూబ్లో. ఒకసారి చూడండి, ఇక్కడ తమ్లైన్ వేస్తున్నాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే కింద అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కొంతమంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఒక 40% అటాక్ చేశారు పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక 10% అటాక్ చేశారు. రియల్గా జెన్యున్ ఫ్యాన్స్ ఎవ్వరూ పవన్ కళ్యాణ్ తిట్టలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కంబైన్ ఫ్యాన్స్ అందరూ. ఎందుకంటే మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ సినిమాలు కూడా చూసింది. సో వాళ్ళెవరు జోక్యం చేసుకోవాలి, పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఎవరు జోక్యం చేసుకోవాలి. కొంచెం పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యి అల్లు అర్జున్ని కొంచెం లేపుదాము అంటే, ఆయన ఆల్రెడీ లెగిసాడు అనుకోండి,
వీళ్ళేదో లేపుదామని ట్రై చేశారు. అది మధ్య మధ్యలో మిక్స్ అయిపోయి అదే రాజకీయంగా చాలా గందరగోళం అయ్యి కింద ఒక రాజకీయ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి కింద వాళ్ళకి డబ్బులు ఇప్పించి అది పోస్ట్కి ₹5 అంటారు కదా, అలా ఇప్పించి పేటిఎం ₹5 ఇప్పించి లేపారు. పాపం బాగా లేపారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ని లేపి గెలికి మరి పవన్ కళ్యాణ్ అని తిట్టించారు. సరే ప్రతి ఏ మాట మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఇంక్లూడ్ చేయటం, లేకపోతే వరుణ్ తేజ్ మాట్లాడితే అల్లు అర్జున్ని లింక్ చేయటం, ఇంకెవరు మాట్లాడినా అని సరే వీళ్ళిద్దరికి లింక్ చేయటం, హ్యాపీగా పబ్బం గడుపుకోవటం. సో ఇలా జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ నిన్న అన్స్టాపుల్ షోలో ఇచ్చారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారో ఒక్కసారి చూడండి. ఈ క్లిప్స్ చూసిన తర్వాత మీకు ఎవరికైనా అర్థమైద్ది వాళ్ళిద్దరు ఎప్పుడూ ఒకటేనని. కళ్యాణ్ గారు ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ పీపుల్ అందరం చాలా మంది నేను ఫాలో అవుతూ దగ్గర నుంచి చూస్తుంటాను. కానీ నేను లైవ్ లో దగ్గర నుంచి చూసి బాగా ఆయన ధైర్యాన్ని చాలా బాగా ఇష్టపడతాను. వెరీ డేరింగ్ పర్సన్. నేను దగ్గర నుంచి చూసిన పర్సన్ లో వెరీ డేరింగ్ పర్సన్. చూసారా, ఇన్ని చెప్పిన తర్వాత మాటలు మారుస్తారు. ఆయన చెప్పింది ఏమన్నా పక్కన కూర్చొని కెమెరా ముందుగా చెప్పింది ఆయన స్టార్ అంటే ఇలానే ఉండాలన్నాడు. నాకు ఎవరిని చూసినా అలా అనిపించదు. కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు చాలా మెచ్యూర్ అయ్యాడు. ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాకు ఒక్కడికే కాదు ఈ అవార్డు, టాలీవుడ్ హీరోస్ అందరు ఈ అవార్డు నాకు ఇతో అన్నారు. చూసారు, హ్యాట్స్ ఆఫ్. అక్కడ అల్లు అర్జున్ గారు మీరు 100 రెట్లు ఎక్కేశారు. ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదు. ఐ వాంట్ టు డెడికేట్ మై నేషనల్ అవార్డ్ టు ఆల్ మై తెలుగు హీరోస్. ఫైనలీ బాలకృష్ణ గారి గురించి మీరు ఫస్ట్లో మాట్లాడి మర్చిపోండి అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఎందుకంటే నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి. ఇప్పుడు మాట్లాడేది రియల్ అండ్ ఒరిజినల్. ఎందుకంటే ఇందాక మాట్లాడి అన్నీ ఒక ఏదో హైప్ కావాలని మాట్లాడిని వీడియో కొంచెం వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావాలి కదండి. నాకు కూడా కొంచెం ముందు చాలా ఆలోచనలు ఉన్నాయి. యూట్యూబ్లో ఏదో కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి, కొత్తగా ఏదో చేయాలని చెప్పేసి, నాకు పేరు రావాలని చెప్పేసి. సో ఏదో చేస్తుంటాం అలాంటివి మీరు ఒప్పుకోవాలి. ఇది ఒరిజినల్ అండి. అల్లు అర్జున్ గారు ఎవరైనా ఫ్యాన్స్ హట్ అయితే ఫస్ట్లో ఓకే సారీ, అయినా పర్లేదు, నేను కూడా ఒక ఫ్యానే కదా అల్లు అర్జున్కి అనొచ్చు. మావాడు మా ఇష్టం, తప్పేం లేదు. ఇది ఒరిజినల్, అదైతే డూప్లికేట్ అనమాట. ఇప్పుడు ఒరిజినల్ ఏంటంటే బాలకృష్ణ గారి ముందు అల్లు అర్జున్ ఒక డైలాగ్ వేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నీ బిగ్గెస్ట్ కాంపిటీషన్? నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు. నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు. ఎవడంటే అది రేపటి నేనే. ఈ డైలాగ్కి నేను చాలా కనెక్ట్ అయ్యా. ఇందాక చెప్పినట్టు బాలకృష్ణ అనే రేంజ్ అనేది అన్నాను చూసావా, అసలు రేంజ్ ఎందుకు? బాలకృష్ణ గారే, అల్లు అర్జున్ గారే. ఆయన చెప్పింది అదే కదా, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. అల్లు అర్జున్ గారు అన్నది నాకు రోమాలు నిక్కబొడుచుకున్నది తెలుసా. ఎందుకంటే ఎవరితోనూ మనం పోటీ పడిపోతే మనకు మనమే హీరో, ఒకళ్ళు మనం హీరో అనపోతే మనకు మనమే హీరో. అండ్ బాలకృష్ణ గారు కూడా తక్కువేం కాదు. బాలకృష్ణ గారు కూడా అల్లు అర్జున్ ముందు ఈ డైలాగ్ చెప్పారు, కావాలని అడిగి మరి చెప్పించుకున్నారు. అంటే అర్థం ఏంటి, నేను కూడా తక్కువ కాదనే కదా. సో అదనమాట మ్యాటరు. అల్లు అర్జున్ గారైనా, బాలకృష్ణ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చిరంజీవి గారైనా, వీళ్ళందరూ, బాలకృష్ణ గారైనా, నాగార్జున గారైనా, అందరూ, ప్రభాస్ గారైనా, మహేష్ బాబు గారైనా, ఇంకా చెప్పలేమయ్యా, మన వల్ల కాదు. చాలామంది హీరోస్ ఉన్నారు టాలీవుడ్లో. వీళ్ళందరూ గొప్పలే. ఎందుకంటే వీళ్ళందరూ సాధించుకున్నారు, సాధించి చూపించారు. సో వాళ్ళు సాధించి చూపించారు కాబట్టి మనం వాళ్ళ సినిమాలు చూస్తున్నాం. వాళ్ళ సినిమాలు చూసి మనం ఏదో ఒకటి సాధించాలి కదా. సాధించండి. సోషల్ మీడియాలో గూగుల్ కిందకు వచ్చి మా హీరో తోపు అనుకుంటే ఉపయోగం లేదు. ఇది 100% యాప్ట్. ఎవ్వడు మనల్ని లేకడు, ఎవడో ఒకడు వచ్చి మనల్ని లేపడు, మనకు మనమే లేపుకోవాలి. అంతే కదా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ చెప్తున్నా, మీకు సారీ ఫస్ట్లో ఆ మాటలు అన్నందుకు. అడగపోయినా చెప్తున్నా. ఫైనల్లీ దిస్ ఇస్ నాగార్జున సైనింగ్ ఆఫ్. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. బాయ్.